వెల్కమ్ టు విశాఖపట్నం. మీరు శ్రీకాకుళం నుంచి వచ్చినా, విజయనగరం నుంచి వచ్చినా, లేదా మధురవాడ నుంచి వచ్చినా, నిజానికి సిటీ మొదలయ్యేది ఇక్కడి నుంచే. ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యేది కూడా ఇక్కడి నుంచే. ఇవేవీ లేకుండా జస్ట్ 5 నిమిషాల్లో హైవే రోడ్ నుండి బీచ్ రోడ్డుకి వెళ్ళే మార్గం. ప్రస్తుతం మనం ఉండే ప్లేస్ ఇందిరాగాంధీ జూ పార్క్. మీకు తెలుసా, మన ఆంధ్రప్రదేశ్లో రెండు జూలు ఉన్నాయి. ఒకటి ఇది అయితే రెండోది తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర జూ పార్క్. దీని విస్తీర్ణం 625 ఎకరాలు. 1977లో దీన్ని ఓపెన్ చేశారు. ఇక్కడ ఇంకో విషయం, జూకెదురుగా మనకు కనిపిస్తున్న ఇది కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యం. 17,470 ఎకరాల్లో ఉన్న ఈ అభయారణ్యం విజయనగరం మహారాజుల చేతుల నుండి 1970 నుండి అటవీ శాఖ ఆధీనంలోకి వచ్చింది. జూలాగే ఇది కూడా మంచి పిక్నిక్ స్పాట్. లోపల చాలా బాగుంటుంది. కాకపోతే ప్రస్తుతానికి లవర్స్ పార్క్ అయిపోయింది, అది వేరే విషయం అనుకోండి. మరి అసలు విషయానికి వచ్చేద్దాం. హైవే రోడ్ టు బీచ్ రోడ్ ఇన్ 5 minutes. బాగుంది ఆ కొత్త రోడ్డు. ఇదే ఆ కొత్త రోడ్డు. ఒకప్పుడు కారు వస్తే బైక్ వెళ్ళే దారే ఉండేది కాదు. చీకటి పడితే అసలు ఫ్యామిలీతో వెళ్ళలేకపోయాం. మరి ఇది హైవే నుండి ఎక్కడ మొదలవుతుంది? ఇదే భయ్యా ఆ స్పాట్. జూ నుండి ఫస్ట్ లెఫ్ట్లోనే ఉంటుంది విశాఖ వ్యాలీ స్కూల్. అక్కడ కట్ అయితే చాలు. ఇదే విశాఖ వ్యాలీ స్కూల్. కనబడుతున్న కొండని సీతకొండ అంటారు. ఈ కొండని కైలాసగిరిలా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన ఉంది. మనకు కనబడుతుంది కూచిపూడి కళాక్షేత్రం. రాత్రి అయితే చిమ్మ చీకటిగా ఉండే ఈ రోడ్డు ఇప్పుడు విద్యుత్ దీపాలతో డబుల్ రోడ్ అయింది. జస్ట్ 5 నిమిషాల్లోనే మనం బీచ్ రోడ్డుకి వచ్చేసాం.
ఇంకో 2 మినిట్స్లో మీకు సాగర్ తీరం కనబడుతుంది. ఆ కనబడుతున్నది బంగ్లాదేశ్ బోట్. ఇప్పుడు అది పెద్ద న్యూస్ అయింది. కనిపిస్తున్నది కైలాసగిరి. రీసెంట్గా వచ్చిన తుఫాను కొట్టుకొచ్చిన ఈ బోటు ఇప్పుడు పెద్ద సందర్శనా స్థలం అయింది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీ ప్రకాష్.